హలో ఆల్. నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఒక క్లిష్ట దశలో ఉన్నట్టయితే కనిపిస్తుంది. తాజాగా వచ్చిన కాగ్ నివేదిక ప్రకారం వరుసగా 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిస్కల్ డెఫిసిట్‌లో ఉంది. అంటే ఆదాయ లోటని చెప్పుకోవచ్చు. 2025 నవంబర్ వరకు మనం అబ్జర్వ్ చేస్తే ఆదాయ లక్ష్యం ఏదైతే చేరుకోవాలో దాంట్లో కేవలం 48% మాత్రమే రీచ్ అయింది. ఆల్‌మోస్ట్ ఆల్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెట్టుబడులు గావచ్చు, ప్రభుత్వం జనరేట్ చేసినటువంటి ఇన్‌కమ్ గావచ్చు, అదంతా జీతాలివ్వడానికో, అప్పులకు వడ్డీలు తీర్చడానికో, సబ్సిడీలు ఇవ్వడానికి వీటికే సరిపోతుంది తప్ప ఇంకా ప్రోగ్రెసివ్‌గా ఏమన్నా చేయడానికో, వాటికి దేనికి కూడా ఉపయోగపడట్లేదనైతే కొంత ప్రమాదకరంగానే ఉంది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అనేది కాగ్ నివేదిక హెచ్చరించింది. అయితే ఈ నేపథ్యంలో అసలు ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఏంటి? 3 ఇయర్స్ నుంచి అని చెప్తున్నప్పటికి దాని మూలాలు ముందు ఎప్పటినుంచో మొదలై ఉండొచ్చు. ఆ 3 ఇయర్స్ అన్నది కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత అప్పుడు ఆ ఫలితం కనబడి ఉండొచ్చు. సో, ఆ పరిణామం జరగడానికి దారి తీసినటువంటి కారణాలేంటి? దీంట్లో ప్రభుత్వాల పాత్ర ఎంత? మిగిలిన ఇంకా ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి? దీని గురించి వివరంగా మనతో విశ్లేషించడానికి ఇద్దరున్నారు. ముందు ప్రొఫెసర్ సి. రామచంద్రయ్య గారు, సెస్ రిటైర్డ్ ప్రొఫెసర్. అలాగే బొజ్జా దశరథ రామిరెడ్డి గారు, రాయలసీమ నుండి యాక్టివిస్ట్. ఆల్‌మోస్ట్ ఆల్ తన కార్పొరేట్ జాబ్ వదిలేసి రాయలసీమ గురించి ఎంతో యాక్టివ్‌గా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు. సో, ముందు రామచంద్రయ్య గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి. ఇటువంటి పరిస్థితి అంటే కాగ్ నివేదిక ప్రకారం మనకు కనిపిస్తుంది 3 ఏళ్ల నుంచి. కానీ హ్మ్. ఇటువంటి పరిణామం రావడానికి ఆంధ్రప్రదేశ్ ఆదాయం బీటలు వారిపోవడానికి ఎక్కడో ఒక చోట ఒక మైల్‌స్టోనో లేకపోతే ఒక మార్కింగ్ పొజిషనో ఉంటుంది గదా! అది ఏ టైమ్ పీరియడ్ అనుకోవచ్చు? ఆ ఫస్ట్ స్టార్టింగ్ ఇనీషియల్ ఈ పరిస్థితులకి దారితీసినటువంటి కారణాల గురించి చెప్పండి. ఇప్పుడు అంటే జనరల్‌గా మనకు తెలిసింది బడ్జెట్ ఫిగర్స్ అన్నీ గతమే నా దగ్గర ఇప్పుడు రైట్ నౌ లేవు గానీ, మనకు హైదరాబాద్ పోగొట్టుకోవడంతో రెవెన్యూ మీద చాలా ప్రభావం పడిందనేది రాష్ట్రం విభజించిన తర్వాత ఒక మనకున్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి 10 ఏళ్ల క్రితం, 10, 11 ఏళ్ల క్రితం. తర్వాత వచ్చిన 5 ఏళ్లలో ఈ అమరావతి చుట్టూ కొత్త రాజధాని, ప్రపంచ రాజధాని అంటూ దాని చుట్టూ ఎక్కువ చర్చ, టైం, ప్రభుత్వ టైము, విశాఖలో పెట్టుబడుల సదస్సు అని లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారని చెప్పేసి విశాఖలో ఆ పీరియడ్ లో 4 సదస్సులు జరిగినాయి 2015, 19 మధ్యలో. అవి ఎంత వచ్చినాయి ఏమీ లేదు. చివరికి చూసుకుంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రభుత్వం మారే రోజుకి దాదాపు 70,000 కోట్లు బకాయిలు పడి ఉన్నాయని, అంతకుముందు చెల్లించాల్సినటివి, లేకపోతే కొన్ని పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయని చెప్పేసి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మనకు చెప్పడం జరిగింది. సో సిచ్యువేషన్ అయితే అటు ఇటుగా ఏదో నెట్టుకొచ్చినట్లే ఉంది కానీ పెద్ద ఇంప్రూవ్మెంట్ కనపడలా. ఈ ప్రభుత్వం మారి 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్యాష్ డిస్ట్రిబ్యూషన్స్ పెరిగిపోయినాయి. ఆదాయం ఎంతైనా సరే ప్రామిస్ చేసిన దాని ప్రకారం విభిన్న వర్గాలకి నవరత్నాలంటూ ఆ రోజు ముఖ్యమంత్రి తన పాదయాత్రలు చేసిన వాగ్దానాలన్నింటినీ అమలు చేయాలంటూ పెద్ద ఎత్తున క్యాష్ డిస్ట్రిబ్యూషన్స్ పెరిగినాయి. అదే సమయంలో మనకు దాదాపు ఒక 2 సంవత్సరాలు ఈ కరోనా వచ్చి కూడా ఆర్థిక వ్యవస్థను కొంత అతలాకుతలం చేసింది. కేంద్రానికి అంత తేడా కనిపించకపోయినా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నష్టపోయినాయి కంప్లీట్ గా ఆర్థిక కార్యకలాపాలు. ఆ సమయంలో కూడా ఈ ప్రామిస్ చేసిన మనీ క్యాష్ డిస్ట్రిబ్యూషన్స్ ఎక్కడ తగ్గల. దానికి తోడు అమరావతి పేరుతో అదనంగా కన్స్ట్రక్షన్స్ తో అయినటువంటి ఖర్చు, రైతులకి ప్రతి సంవత్సరం ఒక 500 కోట్లు అటు ఇటుగా కౌలు చెల్లించాల్సింది కూడా ఈ కరోనా టైంలో కూడా అది 10 ఏళ్ళు కొనసాగడము, ఇవన్నీ ఒక విధంగా రాష్ట్ర ఖజానా మీద బరువు పెట్టినటివే. అందుకని మనకు తెలిసేది ఏంటంటే 23, 24 ప్రభుత్వం మారే రోజు కూడా కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం 47,000 కోట్లు, 47,063 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ ఉంది. సో ప్రభుత్వం మారే సమయానికి ఒక రెవెన్యూ డెఫిసిట్ తోనే ఈ ప్రభుత్వం తీసుకుంది 2024లో అధికారం. ఈ వచ్చిన తర్వాత ఏమైనా దాన్ని అంతకుముందు వీళ్ళు ఏమి విమర్శించినారు? ఎక్కువ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ మీద పోతా ఉంది, వెల్ఫేర్ మీద పోయి ప్రొడక్టివిటీ మీద ఏం లేదు, ఇది శ్రీలంక లాగా అవుతుంది, అది ఇదంటూ గత ప్రభుత్వం మీద విమర్శలు చేసినారు. సరే, వచ్చిన తర్వాత దాన్ని ఏదైనా సెట్ చేస్తారా అనుకుంటే అంతకంటే ఎక్కువ ప్రామిస్లు చేసినారు ఓట్ల కోసం ఎలక్షన్స్ లో.
పెన్షన్ 1000 రూపాయలు ఎక్కువ పెంచడం కానీ, ఆర్టీసీలో మహిళలకు ఉచిత రవాణా, ఇంకా చాలా చాలా ఇప్పుడు ఆర్టీసీలో ఉచితంగా పోతున్నారంటే, మా వ్యాపారాలు పోయినాయంటే ఆటో వాళ్ళకి ఇప్పుడు అదనంగా ఒక 400-500 కోట్లు మొన్న ఇచ్చినారు. ఇవి ఉత్పాదకత పెంచే దిశలో ఏ విధమైనటువంటి ఫోకస్ పెట్టకపోగా క్యాష్ డిస్ట్రిబ్యూషన్స్ ని ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువ స్థాయిలో ఇచ్చేటువంటి పథకాలని ఈ ప్రభుత్వం కొనసాగిస్తాం. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకా అమరావతి పేరుతో జరిగినటువంటి ప్రాంతాంతము, రైతుల ఆందోళన, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి అమరావతిని వదిలిపెట్టడం అంటూ పనులు మొదలుపెట్టిన తర్వాత ఈ రెవెన్యూ డెఫిసిట్ ఒకటి, అడిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్, అదనంగా అమరావతి కోసం చేయాల్సినటువంటి అప్పులు, ఇవి మొత్తం అమరావతి పేరుతో చేసినటువంటి మొత్తం అప్పులు ఈ ప్రభుత్వానికి చాలా అదనంగా చేసినటువంటి అప్పులు, బడ్జెట్ లో ఉన్నటువంటి మిగిలినటివి కాకుండా. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఒక లెక్క ప్రకారం ఏముంటుందంటే 24-25 వరకు 81,597 కోట్లు బడ్జెట్ లో అప్పు చూపించేవాళ్ళంటే, ఈ జనవరి 6వ తేదీకి అది 1,72,137 కోట్లు అప్పు పెరిగింది. సో ఈ గట్టిగా 1.5 సంవత్సరంలో దాదాపు 90,000 కోట్లు అదనంగా పెరిగింది బడ్జెట్ లో అప్పు. ఇంకో కేటగిరీ అప్పు బడ్జెట్ లో కాకుండా వివిధ కార్పొరేషన్స్ ద్వారా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అప్పు దాదాపు 80,245 కోట్లు ఈ 1.5 సంవత్సరంలో అయింది. అమరావతి పేరుతో సపరేట్ గా మనం తీసుకున్న అప్పులు ఎన్ని అని చూస్తే, ఇప్పటి వరకు తీసుకున్న అప్పులు 47,387 కోట్లు అయితే, ఒక 15,000 కోట్లకు అటు ఇటుగా అప్పులు శాంక్షన్ అయ్యి ఆన్ ద వే అన్నమాట. ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటే అవి వస్తాయి. సో ఒక అమరావతి పేరుతోనే రఫ్లీ 62,000 కోట్లు అప్పులనే. సో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఇప్పటి వరకు తీసుకున్నవి ఈ ఆన్ ద వే ఉన్నట్టు కాకుంటే దాదాపు 3 లక్షల కోట్ల అప్పు, ఈ వచ్చేటి కూడా వచ్చేస్తే 3,14,000 3,15,000 కోట్లు అప్పు పడుతుంది. సో ఈ 1.5 సంవత్సర కాలంలో అప్పు బర్డన్ సడన్ గా పెరిగింది. అమరావతి పేరుతోనూ, క్యాష్ ట్రాన్స్ఫర్స్ పేరుతోనూ రెవెన్యూ జనరేషన్ పెరగలేదు, ఎక్కడ ఖర్చు తగ్గలేదు. జిఎస్టి, స్టేట్ షేర్, యూనియన్ ట్యాక్సెస్ లో ప్రధానమైనటువంటి వనరు అయినా వాటిలో పెద్ద గ్రోత్ లేదు. ఒక 2 years బ్యాక్ వరకు కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఒక రకంగా వచ్చేది, ఇప్పుడు అది కూడా తగ్గింది అంటున్నారు. దీనికి తోడు అప్పులకు వడ్డీలు చెల్లించడం గతంలో చేసిన వాటికి. ఇప్పుడు ఈ అప్పులకు వడ్డీలు చెల్లించేదే 24-25లో 24,000 కోట్లు జరిగింది. ఇది ఈ కొత్త అప్పులన్నీ యాడ్ కాక ముందు. ఈ కొత్త అప్పులన్నీ యాడ్ చేసి వీటికి అప్పు తిరిగి చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పు వడ్డీలు ఈ 24,000 కోట్లు దాదాపు రెట్టింపు అవుతుంది. అది 50,000 కోట్లైనా లేకపోతే 70,000 కోట్లైనా ఆశ్చర్యపోవరు అవసరం లేదు. ఓన్లీ అప్పు వడ్డీ సంవత్సరం మనం కంతులుగా ఏదైతే తిరిగి చెల్లించాలనో అది. ఇది మరి ఏంటి పరిస్థితి? ఇట్లా ఎన్నో చోట్ల బేసిక్ గా కొంత అమౌంట్ శాంక్షన్ చేస్తే పూర్తయ్యే పనులు ఉన్నాయి. వెలిగొండ ప్రాజెక్టుకు 2,500 కోట్లు శాంక్షన్ చేస్తే ప్రాజెక్టు పూర్తి అవుతుందని కొంతమంది మొన్న నిపుణులు చెప్పారు. మాకు రాజంపేట దగ్గర అన్నమయ్య డ్యామ్ ఒకటి తెగిపోయింది. ఎందుకంటే మనం వేరియస్ క్వశ్చన్స్ అడగడానికి ఉంటుంది. థ్యాంక్ యూ రామచంద్రయ్య గారు. సో దశరథ రామరెడ్డి గారు, రామచంద్రయ్య గారు ఆల్మోస్ట్ ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చారు విత్ నెంబర్స్ అండ్ ఎప్పుడు ఇది స్టార్ట్ అయింది మన స్టేట్ డివైడ్ అయినప్పటి నుంచి. అయితే దశరథ రామరెడ్డి గారు మీరు ఇది చెప్పండి, చంద్రబాబు నాయుడు ఎవరైతే మోస్ట్ విజనరీ లీడర్ గా, పొలిటీషియన్ గా చెప్పుకుంటారో, ఎవరైతే హైదరాబాద్ ని అటు ఐటీ పరంగా కావచ్చు, డెవలప్మెంట్ పరంగా కావచ్చు బాగా చెప్పుకుంటారో, బాగా కీర్తిస్తూ ఉంటారో, అటువంటి వ్యక్తి సీఎం గా ఉన్నప్పుడే ఉమ్మడి రాష్ట్రం అనేది 2 రాష్ట్రాలైంది. సో మీరు అంతకుముందు హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు అంత డెవలప్ చేసిన వ్యక్తి ఒక రాష్ట్ర ఫామ్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ని అప్పగించినప్పుడు ఆల్మోస్ట్ 5 ఏళ్ల అధికారంలో ఉన్నా సరే కొంచెం కూడా ప్రోగ్రెస్ అవ్వలేదు. అవన్నీ కూడా యాడ్ ఆన్ అయ్యి ఇప్పుడు అప్పులో కారణం ఉండొచ్చు. సో అంటే అంతకు ముందు ఉన్న లీడర్షిప్ కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు లీడర్షిప్ కి మధ్యలో ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా, లేకపోతే పరిస్థితులు అనుకూలించలేదా? ఓవరాల్ గా దీంట్లో సిబిఎన్ పాత్రని ఎలా చూడొచ్చు? మా ఫెడరల్ కు తర్వాత రామచంద్ర గారికి
ఫెడరల్ వీక్షకులందరికీ నమస్కారం. మీరు కీలకంగా ఒక ప్రశ్న అడిగారమ్మా. హైదరాబాద్‌ను డెవలప్ చేసిన విజనరీ చంద్రబాబు నాయుడు గారంటే, అంటే హైదరాబాద్‌ను అట్‌లీస్ట్ ఒక్క రోజులో కోట్ చేస్తారు. ఇట్స్ ట్రూ ఆర్ ఫాక్ట్ కోట్ తర్వాత చేస్తున్నారు. అదొక డిస్కషన్. అదేనమ్మా కోట్ చేస్తున్నారు. హైదరాబాద్‌ను ఒక్క రోజులో మాత్రము డెవలప్ కాలేదమ్మా అది. అది ఎప్పుడో 400, 450 సంవత్సరాల క్రితం ఏర్పాటైంది. దానికి నా ప్రకృతి పరంగా గాని, భౌగోళికంగా గాని అనేక అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ ప్రాసెస్‌లో అభివృద్ధి జరుగుతూ పోతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీగా ఉన్నది. ఈ ప్రాంతం డెవలప్‌మెంట్‌కు అనేక సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్స్‌ని ఇవన్నీ పెట్టుకుంటూ రావడము, అక్కడ ఉన్న వాతావరణం ఇవన్నీ అడ్వాంటేజ్ జరుగుతూ వచ్చింది. ఆ టైంలోనే సాఫ్ట్‌వేర్ కంపెనీస్ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది. ఈయన దానికి కొంచెం ప్రోద్బలం చేసి తీసుకొచ్చారు. అది ఒక అంశం. అయితే ఆ క్రెడిట్ సిట్యుయేషనల్ అంతా కూడా అడ్వాంటేజ్ అనుకోవచ్చు. సిట్యుయేషన్ అంటే అడ్వాంటేజ్. ఆ క్రెడిట్ అంతా హ్మ్. చంద్రబాబు నాయుడు గారు ప్రచార ఆర్భాటం ఉంది కాబట్టి ఆయన తీసుకుంటున్నా గాని నాకేమీ అభ్యంతరం లేదు. నేనేం రాజకీయ వ్యక్తిని గాదు. ఎవరు తీసుకున్నా నాకేం అభ్యంతరం లేదమ్మా. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం ప్రజలు గమనించినప్పుడు ఇది సిట్యుయేషన్ అడ్వాంటేజ్ మాత్రమే ఆయన తీసుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. రెండో అంశం, మనం రాష్ట్రం విడిపోక ముందు కూడా చాలా పెద్ద ఎత్తున జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్‌లో కూడా ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. అంటే ఒక కేంద్రీకృతమైన అభివృద్ధి జరిగింది. ఈరోజు హ్మ్, అంతా మన రాష్ట్ర విభజనకంతాకి మూలమంతా కూడా హైదరాబాద్‌లో వనరులు పోతే మనకి ఇబ్బంది పడతాం. ఇలాంటి డెవలప్‌మెంట్ జరగకూడదు. డీసెంట్రలైజ్డ్ డెవలప్‌మెంట్ జరగాలన్న చర్చ చాలా పెద్ద ఎత్తున జరిగింది. జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో జరిగిన దాంట్లో ఆ డీసెంట్రలైజేషన్ దిశలో జరగాలని చెప్పి కేంద్రంలో, సెంట్రల్‌లో ఉన్న హోమ్ మినిస్టర్ దగ్గర ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా అందరూ పాల్గొన్న దాంట్లో చేసిన సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే అందరూ ఆశించారు ప్రజలంతా కూడా. అంటే ఆయన చెప్పింది నేను డెవలప్‌మెంట్ చేశాను, అభివృద్ధి చేశాను, నేను విజనరీ లీడర్ అనుకుంటే ఆయన నిజంగా విజనరీ లీడర్ ఏమో అనుకోని ఆయన్ని ఎన్నిక చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి అంత అనుభవం లేదు కాబట్టి ఆయన తీసుకొచ్చినట్టుగా కనపడుతుంది అక్కడ. అయితే ఆయన చేసిన పెద్ద తప్పు నా వ్యక్తిగతంగా నేను భావిస్తున్నానమ్మా. కేంద్ర ప్రభుత్వం కూడా అంటే ఒక రాజధాని హైదరాబాద్‌లో ఉన్న రాజధానిలో వాటా ఇవ్వమని చెప్పారు నాకు స్పష్టంగా. అయితే మీరు 10 సంవత్సరాలు ఇక్కడ రాజధాని పెట్టుకొని ఉండండి. ఉంటూ 10 సంవత్సరాల కాలంలో మీకు కావాల్సిన నిర్మాణాలు, మీరు కావాల్సిన డెవలప్‌మెంట్ చేసుకుంటూనే రాజధాని నిదానంగా నిర్మాణం చేసుకోండి అని ఒక మాటను స్పష్టంగా రాష్ట్ర విభజన చట్టంలో పెట్టారు. అదే విధంగానే పోలవరాన్ని కూడా జాతీయ ప్రాజెక్టు కింద మీ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి మేము కేంద్రం నుండి ఇస్తాం. మిగిలిన ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశారో అది రాయలసీమలో కావచ్చు లేదా ప్రకాశం జిల్లాలో కావచ్చు, కోస్తా ప్రాంతంలో కావచ్చు, ఉత్తర ఆంధ్రలో గాని అవి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఖర్చు పెట్టాలని చాలా స్పష్టంగా కేటగిరీగా మెన్షన్ చేసినప్పుడు మనం విజనరీ అనుకుంటున్న లీడర్ గారు ఎందుకు తప్పు చేశారో తెలియదు. దాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ నుండి వదిలేసి వచ్చి అమరావతి అనే రాజధాని అనే దానికి ఒకటి పెట్టుకోవడం వల్లే తొలి తప్పు పడింది. తొలి అడుగు తప్పు పడింది అన్నది మా భావనమ్మ. అదేవిధంగా రెండో అంశం, పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టాల్సింది ఆయన నెత్తిన వేసుకొని దానికోసం యుటిలైజేషన్ సర్టిఫికేట్స్ సరిగ్గా పంపించక డబ్బులు రీయింబర్స్ కాకపోవడము, అంటే మన డబ్బులు ఖర్చు పెట్టి రీయింబర్స్‌మెంట్ కోసం ఎదురు చూడడము, దాంట్లో జరిగిన తప్పుల కోసం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంతకుముందు వచ్చే రామచంద్ర గారు చెప్పినట్టుగా అమరావతి కోసం డబ్బులు ఖర్చు పెట్టడము, అమరావతి రాజధాని కోసం పెడుతున్న సందర్భంలో ఆ డబ్బులు ఉన్న కొద్దిపాటి డబ్బులను మనం ఇక్కడ ఈ అభివృద్ధికి సంబంధించిన అంశాలు రాయలసీమలో గాని, ఇంకో చోట ఇరిగేషన్ గాని, ఇంకా వేరే కార్యక్రమాలు గాని చేపట్టాల్సిన కార్యక్రమాన్ని ఆగిపోయినాయి. అంటే ఆగిపోవడం అంటే ఒక చిన్న ఉదాహరణమ్మ. ఒక 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 ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు 85వ సంవత్సరంలో కట్టిన ప్రాజెక్టు కేసీ కెనాల్ స్థిరీకరణ కోసం కట్టిన అలగనూరు రిజర్వాయర్, ఇది కేవలం ఉదాహరణ గురించి చెప్తున్నానమ్మా. 20 సంవత్సరాల కాలం పట్టింది ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి. 84 నుండి 2004లో అవుతే 2017లో తెగిపోతే దానికి ఒక 75 లక్షల నుండి ₹1,00,00,000 ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యేది. చంద్రబాబు నాయుడు గారు అమరావతి, పోలవరంలో డబ్బులు ఖర్చు పెట్టే దాని వల్ల ఈ రోజు మన కాగ్ రిపోర్ట్‌లో నేను చదివానమ్మా. చదివితే కమిటెడ్ ఎక్స్‌పెండిచర్‌కి ఇవ్వాల్సిన డబ్బులే ఇబ్బంది పడుతున్నాం. బడ్జెటెడ్ దానికి ఇవ్వడం లేదనుకున్న సందర్భం ఈ రోజే కాదు. నాకు 2017లో కూడా కనపడుతుంది మరి. ₹1,00,00,000 డబ్బులు అలగనూరుకి ఇవ్వలేదు అనంటే, ఆ రోజు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఆ రోజు బయటికి రాలేదనుకుంటున్నాను ఈ అంశాలన్నీ కూడా. ఆ రోజు ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఉంటే, ఆ అలుగునూరు రిజర్వాయర్ కింద 3 టీఎంసీల నీటిని నిలబెట్టుకొని మనం నీళ్లు ఇచ్చేవాళ్ళం. 3 టీఎంసీలో 30,000 ఎకరాలు కాదమ్మా అక్కడ. అది కేవలం స్థిరీకరణ కోసం, చివరి తడి కోసం నీళ్లు ఇవ్వడానికి 1,00,000 ఎకరాలకు ఎండిపోకుండా కాపాడేది. అంటే 1,00,000 ఎకరాల్లో ఎంత వ్యవసాయ ఉత్పాదన జరుగుతుంది అనేది మనం చూసుకుంటే, ఒక ₹1,00,000 ప్రతి ఎకరాకు జరుగుతుందనుకుంటే, దాదాపు ₹1,000,00,00,000 సంపద సృష్టించే దాన్ని ప్రతి సంవత్సరం ఒక ₹1,00,00,000 ఖర్చు పెట్టకపోవడం వల్ల విజనరీ అనే లీడర్ ఒక పెద్ద తప్పు చేశాడు. ఈ తప్పుకంతా మూలం అమరావతిని, పోలవరాన్ని నెత్తిన పెట్టుకోవడం, కమిటెడ్ ఎక్స్‌పెండిచర్ ఇవ్వడమే కాకుండా ఈరోజు రామచంద్రయ్య గారు చెప్పినట్టుగా 24,000 కోట్ల వడ్డీ 2024, 25లో కట్టామంటే
కరెక్ట్ గా 3 సంవత్సరాల కిందట 18,000 కోట్లు కట్టాం. 2 సంవత్సరాల కిందట అంటే 18,000 కోట్ల నుండి 2 సంవత్సరాల్లో 6,000కు పెరిగింది. అంటే 6,000 కోట్ల లాంటివి, ఇట్లాంటి అలగునూరు లాంటివి 6,000 ప్రాజెక్టులకు డబ్బులు ఇచ్చే ప్రాజెక్టులు. అంటే ఆ ₹1,00,00,000 ఖర్చు పెట్టేటి ఉన్నాయి, 1,00,000 ఖర్చు పెట్టేటి ఉన్నాయి, 10 లక్షలు ఖర్చు పెట్టేటి ఉన్నాయి. గ్రీజుకు డబ్బులు ఇవ్వకుండా, అంటే బడ్జెటెడ్ గా చేయవలసిన కార్యక్రమాలు చేపట్టకుండా, ఏదో స్టాట్యూటరీగా జీతాలు, పెన్షన్స్ అవి మాత్రమే ఇచ్చుకుంటూ మిగిలినవంతా కూడా విధ్వంసం చేసే కార్యక్రమం చేశారు. మరి చేసిన విధ్వంసం చేసింది చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆయన తర్వాత వచ్చిన జగన్ రెడ్డి గారికి వచ్చేటప్పుడు కూడా దాంట్లో కన్క్లూడ్ ఆర్థిక చేయండి పరిస్థితి దశరథ్ రామరెడ్డి. ఆర్థిక పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైపోయిందమ్మా. అర్థమైపోవడం వల్ల ఆయన చేసుకున్న కమిట్మెంట్లు, లేదా అమరావతి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కానీ, లేదా కరోనాలో ఖర్చు పెట్టాల్సింది కానీ, ఆయన పెట్టిన వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల కానీ ఖజానా ఖాళీ అయిపోయింది. ఆయన కూడా విస్పష్టంగా చెప్పలేకపోయినారు. ఈ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని, పోలవరం నెత్తిన పెట్టుకోవడం వల్లనే ఈ తప్పు జరిగిందని ట్రాన్స్పరెంట్ గా అందరినీ పిలిచి చెప్పి ఉంటే బాగుండేది. చెప్పకుండా 365 జీవో తీసుకొచ్చి అన్ని ప్రాజెక్టులను ఆపేసి ఆయన నిందలు మోసాడు. అంటే వీళ్ళంతా కూడా ఎకనామిక్ పొజిషన్ ఏముందని చెప్పని ముఖ్యమంత్రులు ఈ రోజు ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా విజనరీ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు గారు, మేము భావిస్తున్నది ఆయన పులి మీద స్వారీ చేస్తున్నారు అనేది మా భావన ఉంది. ఇప్పటికైనా సరే జరిగిన తప్పులు ఏవైనా జరిగిపోయినాయి, అందరికీ ట్రాన్స్పరెంట్ గా పెట్టుకొని ఆ అమరావతిని ఏదో లిమిట్ చేసుకుంటూ మిగిలిన దాంట్లో కూడా పెట్టుబడులు పెట్టడము, సంపద సృష్టించే కార్యక్రమం కింది నుండి జరగకపోతే రెవెన్యూ డెఫిసిట్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. రెవెన్యూ అనేది వచ్చే పరిస్థితి ఉండదని మా భావన. థ్యాంక్ యూ దశరథ్ రామరెడ్డి గారు. రామచంద్ర గారు, మీరు ఆల్రెడీ అవి చెప్తున్నారు, అది కంటిన్యూ చేయండి. దాంతో పాటు ఒక్క క్వశ్చన్. అంటే యాక్చువల్ గా దీనికి ఉన్నటువంటి ఒక ప్రధాన కారణాన్ని గమనిస్తే ఒక మెయిన్ ఫ్యాక్టర్ ఏం కనపడుతుందంటే, అటు వైఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ ఏ గవర్నమెంట్ మోడల్ చూసినా సంక్షేమ పథకాలు అన్నవి ఎక్కువ బర్డెన్ గా అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వాలు అధికారాలకు రావాలని చేస్తున్న ఒక మెజర్ గా చూసినా సరే అది కూడా కొంత ఆదాయ లోటుకి కారణమవుతుందని అనుకోవచ్చు. సో ఇప్పుడు ప్రభుత్వం అన్నది అధికారంలో ఉండడానికి ఏ పనైనా చేస్తుంది కాబట్టి, ఏది పవర్ లో ఉన్నా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఫంక్షనింగ్ మోడ్ లో ఈ అప్పుల నుంచి బయటపడే అవకాశం, ప్రాక్టికల్ పాసిబిలిటీస్ ఎంత? ఒకవేళ అలా బాగుపడాలి అంటే ప్రజల మీద కూడా ఇది రాను రాను ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఇలా అప్పులు పెరిగితే ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ఇటువంటి ఫ్రీబీస్ పక్కన పెట్టి ప్రోగ్రెసివ్ పరంగా వెళ్ళేలాగా చేసి ఒక డిఫరెంట్ రీస్ట్రక్చర్ మోడల్ తీసుకొచ్చే అవకాశం ఏమన్నా ఆంధ్రప్రదేశ్ లో ఉందా? ఒక ఎకనామిక్ యాంగిల్ లో చూస్తే మీరేం చెప్తారు? ఇప్పుడు వీటికి వచ్చే ముందు ఒక్కసారి మళ్ళా ఆ విజనరీ అనే దాని మీద ఫస్ట్ లో ఒక 2 మాటలు దాని మీద. ఇప్పుడు సరే, ఆ సందర్భంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఒక ఐటీ యుగం నడిచింది. అప్పుడు ఆ ఐటీ యుగం నడిచినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల దాన్ని ప్రచారం కోసం క్యాష్ చేసుకున్నాడు, కొంత ఎఫర్ట్ పెట్టిండొచ్చు. ఆ రోజుల్లో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో, పెద్ద నగరాల్లో ఐటీ ఇదే స్థాయిలో అభివృద్ధి చెందింది. ఏ ముఖ్యమంత్రి కూడా నేను తెచ్చినానని ఎవరు చెప్పుకోవాలి. మనకంటే ముందు నుంచి బెంగళూరు చాలా బలంగా ఉండింది, తర్వాత చెన్నై బలపడింది. కర్ణాటక, తమిళనాడు ముఖ్యమంత్రులు ఎవరు నేను చేసినాను ఐటీ, నేను అభివృద్ధి చేసినాను ఈ నగరాలను ఎవరు చెప్పుకోరు. హైదరాబాద్ లో కూడా స్థూలంగా హైదరాబాద్కి ఆయన చేసింది శూన్యం. ఒక ఐటీ పేరుతో జరిగిన అభివృద్ధిని క్రెడిట్ తీసుకున్నాడు, అంతవరకు ఓకే అనుకున్నా. బేసిక్ సిటీకి చేసింది ప్రాక్టికలీ నథింగ్. సరే, నెక్స్ట్ ఇక్కడ వీటికి వస్తే ఈరోజు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఈ అప్పులకన్నిటికీ ఇంకా వడ్డీలు కట్టడం మొదలైన తర్వాత వాటికి కొంత గ్యాప్ ఉంటుంది. అప్పు తీసుకోవడానికి తర్వాత వడ్డీ కట్టడానికి మధ్య కొంత గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ తర్వాత వడ్డీ కట్టడానికి కొత్తగా అప్పులు చేసేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని నెట్టుతున్నాడు. ఎన్నో పనులను పెండింగ్ పెట్టి, ఇప్పుడు నాకు తెలియదు ఆ రిజర్వాయర్ గురించి, అలగనూరు రిజర్వాయర్ అంటున్నారు. నేను మీ వారి నంబర్ తీసుకొని దశరథ్ రెడ్డి గారి తర్వాత అడుగుతాను. ₹1 కోటి ఎంత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే బెనిఫిట్ ఎంత? అట్లా కాకుండా వాటిని సంవత్సరాలు, దశాబ్దాల తరబడి పెండింగ్ లో పెట్టేసి గ్రౌండ్ లెవెల్లో ఎవరికీ ఉపయోగపడకుండా పెట్టేది దాన్ని విజనరీ అనిపించుకోరమ్మా. ఆయన విజన్ అంతా ప్రచారము, గ్రాఫిక్స్. ఇదో ఇప్పుడు డావోస్కి వెళ్ళాడు. ఆయన ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇప్పటి వరకు 1995 నుంచి ఫస్ట్ 2 years తప్ప, అంటే 95 ఆగస్టు ఆ క్రైసిస్ పక్కన పెడితే 96 తప్ప 97 నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతి సంవత్సరం డావోస్కి వెళ్తూనే ఉన్నాడు, ఎవ్రీ ఇయర్. ఇంకా లాస్ట్ టైము 15 నుంచి 19 మధ్యలోనైతే ఆయనతో పాటు ఆయన కొడుకు కూడా వెళ్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు, ఇప్పుడు వీళ్ళు మరి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తా ఉంటే
విశాఖపట్నంలో సదస్సులు, దావోస్లో సదస్సులతో పెట్టి లక్షల కోట్లు వస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఇంకా అసలు పెట్టుబడి పెట్టడానికే అవకాశం ఉండకూడదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం లక్షల కోట్లు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు అంటే ప్రచార ఆర్భాటం తప్ప ఇంకేమీ లేదు. కొన్ని మీడియా సంస్థలు బాగా ఊదడము, ఆ విజనరీ అనేది చేయడం తప్ప పూర్తిగా ఒక గాలి బుడగ లాంటి విజనే ఆయన ఉండేది. ఏదేదో పదాలు వాడడము. సరే మీరు అన్నట్టు దీన్ని గాడిలో పెట్టగలిగే అవకాశం ఉందా? సంక్షేమ పథకాలు తగ్గించని ఎవరు చెప్పాలి? పిల్లికి మెడలో గంట ఎవరు కట్టాలి? రాజకీయ పార్టీలు చేయవాపని, ఎందుకంటే వీళ్ళకు ఓట్లు పోతాయని. ఉండేది మనకు ప్రధానంగా 2 పార్టీలే. అసలు ఆ విధంగా ఇవ్వడం తప్పు అని వామపక్ష పార్టీలు కూడా చెప్పలేకపోతున్నాయి. ఎందుకంటే ఇంకా అది ఒక కాంప్లెక్స్ మెంటాలిటీ. వ్యక్తులుగా చెప్పేటి పని చేయవు. ఒక రోజు ఒక చర్చలో పాల్గొంటామా, మాట్లాడుతామా, మరుసటి రోజు అయిపోయి చేతులకి డబ్బులు వస్తా ఉందంటే ఈ రోజు ప్రజలు వాళ్ళు ఏమి సొంత డబ్బులు ఇస్తున్నారా, ఇంతకుముందు ఎంతో సంపాదించుకుంటేనే కదా మనకి ఇస్తున్నారని చెప్పేసి ప్రజల్ని అట్లా అలవాటు చేసి పెట్టినారు. సెకండ్, ఈయన అమరావతిని ఇప్పుడు దశరథ రెడ్డి గారు అన్నట్టు ఎక్కడో చోట ఒక చిన్నదిగా కుదించి కొంత ఖర్చు తగ్గించుకుంటాడా అంటే అలాంటి అవకాశం ఏం కనపడ్డాను. అదనంగా ఇంకొక 40-50 వేల ఎకరాలు కావాలని చెప్పేసి ల్యాండ్ పూలింగ్ 2వ దశ అని చెప్పేసి ఆల్రెడీ మొదలు పెట్టినాడు. అందులో ఒక జీవో ఇచ్చి 16,660 ఎకరాలు రైతులది, ఇంకో అసైన్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ కలిపి ఒక 20,000 ఎకరాలు తీసుకోవడానికి ఇప్పుడు ఆల్రెడీ గ్రామ సభలు మొదలుపెట్టినారు. ఈ రైతులకి అందరికీ మళ్ళీ కౌలు ఇవ్వాలి. పాయింట్ ఖజానా మీద బరువు పెంచే పనులు చేస్తున్నాడే కానీ ఆయన వీళ్ళకి ఒక 10 ఏళ్ళు ప్రామిస్ చేస్తాడు. 10 ఏళ్ళు మళ్ళా సంవత్సరం కొన్ని కోట్ల రూపాయలు కౌలు కింద ఇవ్వాలి. వాళ్ళకు కూడా 3 ఏళ్లలో మీ ప్లాట్ డెవలప్ చేసిస్తాం, అమరావతిలో లేట్ అయిపోయింది, వాళ్ళకు చేస్తున్నాం, వాళ్ళతో పాటు ఈ ప్లాట్ డెవలప్మెంట్ అందరికి ఎవరు ఖర్చు పెట్టాలి? బడ్జెట్ లోంచి ఖర్చు పెట్టాలి. ఇట్లా పెండింగ్ ఉన్న పనులకి పూర్తి చేస్తే ఇమీడియట్ గా అక్కడ లబ్ధిదారులు ఉంటారు. రైతులకి, వ్యవసాయానికి, కూలీలకు పనులు జరిగిపోతుంటాయి. ఒక తెగిపోయిన ఒక రిజర్వాయర్ని కట్టేస్తే అది చేయడానికి నీకు 1-2 కోట్లు రిలీజ్ చేయడానికి మనసు లేదు. కానీ 100 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ అదనంగా భూములు గుంజుకోవడానికి ఆయన ఇంకా అమరావతిని ఇంకా బరువైన ప్రాజెక్ట్ చేస్తున్నాడే కానీ ఆంధ్రప్రదేశ్ మీద దాన్ని ఎక్కడో చోట ఒక కుదించి బరువు తగ్గిద్దాం, మిగిలిన ప్రాంతాల మీద పెడదాం అనేటువంటి ఆలోచన అసలు చేయడం లేదు. ఆయన దృష్టిలో ప్రాంతీయ అసమానతలన్నా, ప్రాంతీయ విభేదాలన్నా, లేకపోతే వెనుకబడిన ప్రాంతాలన్నా, వ్యవసాయం అన్నా ఆయనకి ఏ రోజు లెక్కలేదు. అంటే మీడియా ఆర్భాటంతో, ప్రచారంతో ఇవన్నీ మరుగున పడిపోతున్నాయి. కానీ మీరు కొంచెం క్లోజ్ గా గమనిస్తే ఈవెన్ టుడే అమరావతిని ఉన్న బరువుకు తోడు ఇంకా పెద్ద బరువైన ప్రాజెక్ట్ గా చేస్తున్నాడు ఆయన. కాబట్టి ప్రత్యామ్నాయంగా ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ ఆల్టర్నేటివ్ గా ఇది కరెక్ట్ కాదు, ఇట్లా చేయండి అని చెప్పే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో అవసరం ఉంది. కానీ ఆ పరిస్థితులు లేవు, చెప్పే పార్టీలు లేవు. చెప్పే వ్యక్తులు ఒకరిద్దరు చెప్పాలనుకున్నా, లేకపోతే 10 మంది కలిసి చెప్పాలనుకున్నా అది ఒక రోజు ప్రెస్ మీట్కి పరిమితం అవుతుంది తప్ప దాని ద్వారా పెద్ద ప్రయోజనం ఉండదు. వచ్చే రోజుల్లో చాలా పెద్ద ఆర్థిక సంక్షోభం ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది. ఒక అమరావతి ప్రాజెక్ట్, ఇంకోటి చుట్టుమాయి గమనించాలమ్మా, 62,000 కోట్లు అటు ఇటుగా ఈ రోజుకు అమరావతికి అప్పులు చేసి ఉంటే అక్కడ పనులేం పెద్ద జరగలేదు. ప్రధాన భవనాలన్నీ శంకుస్థాపన ప్రారంభ దశలోనే ఉన్నాయి. రైతులకి ప్లాట్ లేఅవుట్ డెవలప్మెంట్స్ పెద్ద జరగడం లేదు. ఏదో అక్కడక్కడ ఈ క్వార్టర్స్ మీద ఎక్కువ రోడ్ల మీద పెడుతున్నారు. సో అదంతా ఒక షేప్కి రావాలంటే ఇంకా ఎన్ని వేల కోట్లు అప్పు చేసి రాష్ట్రం మీద బరువు పెడితే కానీ అక్కడ జరగదు. సో వచ్చే రోజుల్లో ఆర్థికంగా ఈ అమరావతి రాజధాని ఒక పెద్ద గుదిబండ కాబోతా ఉంది. మొత్తం రాష్ట్ర బడ్జెట్ నే కిందికి లాగేసేటువంటి ఒక బరువు అమరావతికి అవుతా ఉంది. దీనికి ప్రధాన బాధ్యత చంద్రబాబు నాయుడుదే. థ్యాంక్ యూ రామచంద్ర గారు. నెక్స్ట్ దశరథ రామిరెడ్డి గారు, దీనికి మీరు ఏమైనా యాడ్ చేస్తారా? కంప్లీట్ గా రామచంద్రయ్య గారు అయితే దీనికి ఒక సొల్యూషన్ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ నాయకులు అయితే అసలు ఆ దిశగా ఆలోచించరు. ఫస్ట్ దాని ప్రాబ్లం గానే గుర్తించరు. ఏదో ప్రచారమో ఆర్భాటమో. ఈ రోజు చంద్రబాబు నాయుడు లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళిద్దరి మధ్య అది జరుగుతూనే ఉంటుంది తప్ప ఆలోచించడం చెప్పారు. ఒకవేళ ఏదన్నా ఒక క్రిటికల్ పాయింట్ వచ్చినప్పుడు ప్రజలు కూడా భారాన్ని మొయలేనప్పుడు ఎప్పుడో ఒకసారి మీకేమన్నా హోప్ఫుల్ పొజిషన్ కనిపిస్తూ ఉందా? ఏమైనా మార్పు వస్తుందా? మీరు కూడా రామచంద్రయ్య గారుగానే అనుకుంటున్నారు? నాకు ఒక్కటే ఒక హోప్ ఉందమ్మా. మనం అనుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు విజనరీ అవుతే, ఆయన తప్పకుండా విజనరీ అవుతే అమరావతిలో
కొంచెం రిఫ్రైన్ చేసుకొని తగ్గించుకొని దాని పెట్టుబడులు తగ్గించేసి దాని నుండి పడాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రూవ్ చేసుకోవాలి ఆయన విజనరీనా కాదా అనేది. అదే విధంగానే అన్ని రాజకీయ పార్టీలు జగన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నప్పుడు పెద్ద ఎత్తున అమరావతి రైతులకు బాసటగా యుద్ధం చేసినట్టుగా ఈ రోజు ఎందుకు రావడం లేదు అన్న ప్రశ్న వాళ్ళు వేసుకోవాలమ్మా. వాళ్ళ దగ్గర నుండి ఎందుకు రావడం లేదు, వాళ్ళు రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వాళ్ళకు అన్ని రాజకీయ పార్టీలకు స్పష్టంగా అర్థమైపోయింది. ఈ రోజు నేను ఒక అలగనూరు గురించే ఉదాహరణ చెప్పానమ్మా. ఈ రోజు బనకచర్ల దగ్గర నుండి అంటే ఏదైతే రాజశేఖర రెడ్డి గారు 30 రోజుల్లో 120 టీమ్స్ తీసుకోవడం కోసం పోతిరెడ్డిపాడును వెడల్పు చేసి బనకచర్లను వెడల్పు చేసి SRMs ని వెడల్పు చేశారో అక్కడి వరకు పనైంది. కానీ అక్కడ నుండి డిస్ట్రిబ్యూట్ అయ్యేదానికి అంటే మనకు GNSS కానీ SRBCకి కానీ లేదా మైలవరానికి కానీ పైడిపాలనికి కానీ లేదా చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వ్ కానీ నీళ్లు తీసుకుపోవాలనుకుంటే 30 రోజుల్లో 60 టీమ్స్ నీళ్లు తీసుకోవడానికి ఒక ప్రధానమైన కాలువ గోరుకల్లు వరకు తీసుకుపోయే కాలువ బనకచర్ల నుండి 22,000 క్యూసెక్కుల వెడల్పుతో రాజశేఖర రెడ్డి గారు ప్లాన్ చేస్తే 22,000 క్యూసెక్కులతో వెడల్పు జరిగింది. అయితే అక్కడ ఒక 19 స్ట్రక్చర్స్ ఆ కాలం దాటి కేసీ కెనాల్ స్ట్రక్చర్స్ యువతలకు వచ్చి పంట పొలాలకు నీళ్లు ఇవ్వాల్సిన స్ట్రక్చర్స్ ను కేవలం 19 స్ట్రక్చర్స్ ను నిర్మాణం చేపట్టకపోవడం వల్ల ఆ కాలంలో 8,000 క్యూసెక్కుల నీరు మాత్రమే పోతుంది. అంటే 30 రోజుల్లో మనం 60 టీమ్స్ నీళ్లు తీసుకోవాల్సిన దాంట్లో 20 టీమ్స్ నీటిని కూడా తీసుకోలేకపోయిన పరిస్థితి ఉంది. అంటే 6 లక్షల ఎకరాలకు దాదాపుగా నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులో చిన్న అడ్డంకులు ఒక 9 కోట్లు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అక్వడక్ట్స్ కట్టి నీళ్లు అవతలికి దాటించేదానికి కూడా చేపట్టకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ రెడ్డి గారు కానీ వాళ్ళకున్న ఆర్థికమైన ఒత్తిళ్లు ఈ రోజు కమిటెడ్ రెవెన్యూకు ఖర్చు పెడుతున్నారు కానీ బడ్జెట్ దానికి ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో సంపద సృష్టించడం అటుంచి సంపద సృష్టించడానికి అవకాశాలు ఉన్న చోట కూడా 6 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టకుండా నీళ్లు రాకుండా చేస్తున్న వ్యవస్థ వైపు ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ రెడ్డి గారి ఇద్దరు కూడా రాష్ట్రానికి ద్రోహం చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అక్కడ 22,000 క్యూసెక్కులకు పోవాల్సిన నీళ్లు పోవాల్సిన దానికి ఒక 9 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టడం పక్కన ఉంచేసి ఈ రోజు కుందు నదిని వెడల్పు చేసి 40,000 క్యూసెక్కులు నీళ్లు తీసుకుపోయే పథకాన్ని పెట్టారు. అంటే మట్టిని దోవుకుంటూ డబ్బులు సంపాదన చేసుకోవాలన్నది ఒక లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటే అదే లక్ష్యంతోనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా గోదావరి బనకచర్ల నుండి నేను నీళ్లు ఎత్తిపోస్తాను, ఆ నీళ్ళని పంపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన దారి డబ్బులు సంపాదించడానికి ఉన్న కుందు వెడల్పు అనే కార్యక్రమాన్ని ఈయన కూడా చేపట్టడానికి అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు. నేను అంతా పూర్తి అయిపోయి అంద్రినివా పూర్తి అయిపోయింది, SRBC పూర్తి అయిపోయింది, GNSS పూర్తయిందని అసంబద్ధమైన వార్తలు మనము అక్కడికి పోయి చూస్తే ప్రాక్టికల్ తెలుస్తుందమ్మా. ఇంత అబద్ధాలు చెబుతూ ఒక డబ్బులు సంపాదించే కార్యక్రమం తీసుకొస్తున్న నేపథ్యంలో నిన్న దావోసుకు పోయే ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోయారు. 14,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉత్తరాంధ్రకు కోస్తా ప్రాంతంలో డబ్బులు ఖర్చు పెడతాం. ఎక్కడి నుంచి తీసుకొస్తామన్నారు? పూర్వోదయ స్కీమ్ నుండి తీసుకొస్తున్నారు. పూర్వోదయ స్కీమ్ కు ఎక్కడి నుండి డబ్బులు ఇస్తున్నారంటే మా అనుమానం వెనకబడిన జిల్లాల డబ్బులు తీసుకుపోయి పూర్వోదయ స్కీమ్ లో పెట్టుకొని ఉత్తరాంధ్రకి ఇవ్వాల్సిన డబ్బులను రాయలసీమకి ఇవ్వాల్సిన డబ్బులు అక్కడ ఖర్చు పెట్టడానికి అని చెప్పి కేంద్రం మీద ఒత్తిడి పెంచి డబ్బులు తీసుకొచ్చుకొని ఆ స్కీమ్ చేయడానికి అని చెబుతున్న నేపథ్యంలో అక్కడ ఆ పనుల వల్ల ఏమీ లాభం లేదనేది స్పష్టంగా అర్థమవుతూనే రాయలసీమలో ఈ 22 ఏదైతే 19 అడ్డంకులు ఉన్నాయో ఆ 10 కోట్లు ఖర్చు పెట్టి GNSS కు నీళ్లు తీసుకుపోయే పథకం గురించి ఒక్క అనౌన్స్మెంట్ కూడా చేయకుండా ఈ నీళ్లను 30 రోజుల్లో 120 టీమ్స్ తీసుకోవడానికి అటు వెలుగొండ తెలుగంగ వైపు కానీ ఇటు SRBC వైపు కానీ చేపట్టాల్సిన నిర్మాణకు ఒక 400 కోట్ల నుండి 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే దాన్ని పక్కన పడేసి కేవలం వెనకబడిన జిల్లాల నిధులను పోలవరం నుండి నల్లమల సాగర్ కు డబ్బులు తీసుకొచ్చుకొని 40,000 కోట్లు 45 కోట్లు తీసుకొచ్చుకొని కేంద్ర ప్రభుత్వం నుండి వెనకబడిన జిల్లాలు తీసుకొచ్చి ఆ డబ్బునంతా కూడా అమరావతికో పోలవరానికో ఇంకోదానికో లేదా ఆయన అప్పులకు వడ్డీలు కట్టుకోవడానికో సర్దుకునే కార్యక్రమం చేపడుతున్న నేపథ్యం కనపడుతుంటే ఈ రోజు ఈ అంశాలన్నిటి కూడా విజనరీ అతను స్పష్టంగా అతనే బయటికి తీసుకురావాలి, లేదా ప్రతిపక్ష నేత ధైర్యంగా ఈ అంశాలను బయటికి మాట్లాడే స్థితికి రావాలి. అదేవిధంగా రాజకీయ పార్టీలు ఏవైతే అమరావతి ఉండాలని చెప్పి పోరాటం చేశారో అదే అమరావతి గుదిబండ అవుతున్నప్పుడు వాళ్ళ బాధ్యతగా అంతకంటే పెద్ద ఎత్తున బుద్ధం చేయడానికి సిద్ధం కావాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ దశరథ రామరెడ్డి గారు. ఓవరాల్ గా డిస్కషన్ ఫైనల్ కి వచ్చేసారు. ఇక్కడ ఒక 2 మాటలమ్మా. దశరథ రెడ్డి గారు, ఇప్పుడు మీరు అన్నట్టు మీరు రైట్ పాయింట్ మెన్షన్ చేశారు. ఆ రోజు రైతులకు మద్దతుగా ప్రకటించిన రాజకీయ పార్టీలు ఏవి కూడా ఈరోజు 2వ దశ ల్యాండ్ పూలింగ్ పేరుతో అమరావతిని ఇంకా భారమైన ప్రాజెక్టు చేస్తూ ఉంటే ఆయన ఈ ముందిచ్చిన వాళ్ళకి న్యాయం చేసి లేకపోతే ముందిచ్చిన దాన్ని ఒక ప్రతి చోట కుదించి బరువు తగ్గించమనే మాట ఎవడు మాట్లాడడంలే రాజకీయ పార్టీలు.
ప్లస్ రెండో దశలో ల్యాండ్ పూలింగ్ పేరుతో ఇంకా 40-50 వేల ఎకరాలు కావాలనుకుంటుంటే మౌనంగా ఉంటున్నాయి. ఏదో మాట సామెతకి మేము విమర్శించినామని ఒక మాట అనడము, ఆన్ రికార్డ్ మేము దీన్ని అపోజ్ చేసాం అనుకోవడము, యాక్చువల్గా ఎక్కడ కనపడలేదు. ఇది ఈ రాష్ట్రానికి చాలా పెద్ద దురదృష్టకరమైనటువంటి పరిణామం. కరెక్ట్ సార్, మీరు చెప్పింది వాస్తవం సార్, 100%. దశరథ రామరెడ్డి గారు, రామచంద్రయ్య గారు, మీరిద్దరూ ఫైనల్ గా కన్క్లూడ్ చేసింది ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అతి త్వరలో ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉందో దీన్ని ఒక సీరియస్ సమస్యగా పరిగణించి దీని పరిష్కారం వైపు ఆలోచించే ఆస్కారం కూడా తక్కువే కనబడుతుంది. అలాగే ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడులు ఏవి కూడా నిజం అనుకోవడానికి లేకుండా, ఎందుకంటే ఆ కోట్ చేసిన నెంబర్స్ ఏవి కూడా ఇప్పటి వరకు క్రియాశీలకంగా ఎక్కడా కనపడలేదు. అవన్నీ ఉంటే రామచంద్ర గారు రైట్లీ సెడ్, అవన్నీ ఉంటే అసలు ఆంధ్రప్రదేశ్ అప్పులమయమై ఉండేది కాదు. సో ఏదేమైనప్పటికీ ఈ పరిస్థితి ఏమన్నా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సీఎం చంద్రబాబు నాయుడు కొంచెం హెచ్చరికగా ఉంటుందో లేదా అనేది వేచి చూడాల్సింది. అంటిల్ అండ్ అన్లెస్ పీపుల్ రెస్పాండ్ అయ్యే వరకు ఏ గవర్నమెంట్ ఏం చేయదు కాబట్టి ఆ పరిస్థితి వస్తుందేమో చూద్దాం. ఏదేమైనప్పటికీ థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రయ్య గారు, దశరథ రామరెడ్డి గారు. ఇంకా మీరు ఏమైనా ఫైనల్ గా కన్క్లూడ్ చేయాలనుకుంటే 1-2 minutes లో ఇద్దరు కన్క్లూడ్ చేయండి, దాంతో చర్చను ముగిద్దాం. ముందు రామచంద్రయ్య గారు ఒక 2 minutes లో ఓవరాల్ టాపిక్ గురించి మీరు కన్క్లూడ్ చేయండి, తర్వాత రామరెడ్డి గారు కన్క్లూడ్ చేస్తారు. ఇప్పుడు చెప్పిన వాటికంటే ప్రత్యేకంగా యాడ్ చేయడానికి ఏం లేదు కానమ్మా, కానీ ఈ ధోరణి కొనసాగితే ప్రమాదం ఏంటంటే, ఏదైతే హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టి నువ్వు ప్రాంతీయ అసమానతలు పెరిగో లేకపోతే ప్రాంతీయ భేదాలు పెరిగో రాష్ట్రం విభజన అయి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు ఈయన ఈ అమరావతి మీద పెట్టి మొత్తం ఫోకస్ ఇంకా 1000 ఎకరాల భూములు కావాలంటూ దాని మీద తీసుకెళ్లి రాష్ట్రాన్ని ఇంత పెద్ద ఎత్తున అప్పుల్లో ముంచి కమిటెడ్ ఎక్స్పెండిచర్స్ కి చిన్న చిన్న ప్రాజెక్టులు పూర్తయ్యే ప్రాజెక్టులు కూడా డబ్బులు అలాట్ చేయకుండా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఒకదేంటి అసహనం పెరుగుతా ఉంది. ఇప్పుడు ముఖ్యంగా రాయలసీమలోను కోస్తాలో కూడా ఉత్తరాంధ్రలో నేను 2-3 సార్లు పోయి వచ్చినాను. వెనుకబడిన ప్రాంతాలు అనేది ఏదైతే మనం జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు ప్లస్ వెనుకబడిన జిల్లాలు అనేది ఏదైతే ఉన్నాయో వీటికి రావాల్సినటువంటి నిధులు ఎక్కడా వస్తున్నట్టు కనపడడం లేదు. భవిష్యత్తులో ఇది ఈ ప్రాంతీయంగా ఒక ఈ అసహనం ప్రాంతీయ విభేదాలని పెంచే దిశగా ఈ ప్రభుత్వ చర్యలు ఉండబోతాయని నాకు అనుమానంగా ఉంది. దాన్ని నివారించడం కోసమైనా చంద్రబాబు నాయుడు గారు కొంచెం సీరియస్ గా ఆలోచించి అమరావతి ఫోకస్ ఎంత తగ్గించి ఆ నిధుల్ని రాష్ట్రంలో ఇతర వెనుకబడిన ప్రాంతాలకు పెండింగ్ ప్రాజెక్టులకు అంత ఎక్కువ పంపిణీ చేస్తే రాష్ట్రంలో ఒక సమతుల్యత అనేది, అభివృద్ధిలో సమతుల్యత, భావాలతో సమతుల్యత, ప్రాంతాల మధ్య సమతుల్యత ఉంటుందనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ రామచంద్రయ్య గారు. ఫైనల్ గా దశరథ రామరెడ్డి గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఇది అంటే రామచంద్రయ్య గారితో చిన్న డిఫర్ అవుతుందమ్మా. ప్రాంతీయ విభేదాలు రావనుకుంటున్నాను నేను. అందరూ అర్థం చేసుకుంటే విషయాన్ని ఏం జరుగుతుందన్నది, అమరావతి అనేది గుదిబండగా మారబోతుంది. నారాయణ గారు చెప్పినట్టుగా మేము ఇక్కడ తీసుకొచ్చే అప్పులంతా కూడా ఈ అప్పులను మేమే తీర్చేస్తాము అని చెప్తున్న మాట జరిగే పరిస్థితులు లేని నేపథ్యాన్ని అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారని నేను భావిస్తున్నానమ్మా ఈరోజు. ఎందుకంటే మనం స్పష్టంగా ఒక విషయాన్ని అయితే మీ మీడియా ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నేను కానీ లేదా రామచంద్రయ్య గారు కానీ మీరు కానీ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే మన వరకే కన్ఫైన్ అవుతుంది. ఆ లాభాలు వచ్చినా నష్టం వచ్చినా మన కుటుంబాలు మాత్రమే అవుతాయి. లేదా ఇంతకుముందు ఒక ఐటీ సెక్టర్ లో ఉన్న వ్యక్తి అది చేసినప్పుడు, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినప్పుడు అనేకమైన లాభాలు వస్తే మంచిదే, కానీ దానికి అనేక ప్రతికూలమైన పరిస్థితులు, అనేక అడ్డంకులు ఉంటాయి, ఎప్పుడు పాజిటివ్ గా ఉండవు. అలాంటప్పుడు ఇబ్బంది పడిన మన ఐటీ కంపెనీని చూసాము, వాళ్ళ షేర్ హోల్డర్స్ చూసాము, కంపెనీ ఏమేదో చూసాము. అలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని తీసుకొచ్చి సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్, ఇక్కడ ఏరియాని అమ్ముతామని చేస్తున్న ఒక పెద్ద వ్యాపారం చేస్తున్న దాంట్లో అనేక రిస్కులు వచ్చాయి. అట్లాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ముఖ్యమంత్రి గారు ఒక ప్రజల యొక్క అందరి భాగస్వామ్యాన్ని, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తునంతా తాకట్టు పెట్టి అక్కడ చేస్తున్న దాంట్లో అనేక అడ్డంకులు, అనుకున్నట్టుగా సాగని పరిస్థితుల్లో అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ గా జరగని పరిస్థితులు కనపడుతున్నాయి. వాళ్ళు ఎంచుకున్న భూమి కూడా అక్కడ ల్యాండ్ లో లోపలికి తీసే పునాదులు కానీ
లేదా అక్కడ నుండి నీటి తోడేయడానికి కానీ అక్కడ ఖర్చులు కానీ ఇవన్నీ చూసుకుంటే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ గా ఉపయోగపడే స్కీమ్ లేదనేది అర్థమవుతున్న నేపథ్యంలో విజనరీ లీడర్ ఎప్పుడైనా అర్థం చేసుకుంటారని మేము భావిస్తున్నాం. అదేవిధంగా ప్రతిపక్ష నేత కూడా ఓట్లకు కోసం కాకుండా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి వాళ్ళు ముందుకు రావాలి. అమరావతి రైతుల కోసం వాళ్ళ బాగోగు కోసం పోరాడిన వాళ్ళే ఈ రోజు మౌనంగా ఉంటే వాళ్ళను కూడా పెద్ద ఎత్తున నష్టపరిచిన వాళ్ళు ఈ రాజకీయ పార్టీలు కూడా అవుతారు. కాబట్టి క్రియాశీలకంగా వాళ్ళు బయటికి వస్తూ ఆ యాక్షన్ ప్లాన్ లోకి రావాలి కానీ ఏదో ప్రకటనలు చేసుకుంటూ వచ్చే కార్యక్రమం కాకూడదు. అదేవిధంగా మేధావులంతా కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ అంశాల మీద ఆలోచన చేయకపోతే ఇది ప్రాంతీయతత్వం రెచ్చగొట్టదు కానీ అందరము మునిగిపోయే పరిస్థితి ఉన్నది మాత్రం అందరూ అర్థం చేసుకునే దిశగా మనం కార్యక్రమాలు నేర్పడం కోసం ప్రజా సంఘాలు అందరూ కూడా చేసే కార్యక్రమం కోసం ఇంకా మరింత విస్తృతమైన చర్చ చేసుకుని దీన్ని ప్రజల్లోకి తీసుకుపోయే కార్యక్రమాలు చేస్తే బాగుంటుందన్న సూచన నా వైపు నుండి ఉందమ్మా. ఓకే. థ్యాంక్ యూ దశరథ రామరెడ్డి గారు, రామచంద్రయ్య గారు ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసేందుకు. ఇంతటితో చర్చను ముగిద్దాం.